హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయన్న, సో అవి అడుగుదాం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మళ్ళీ సండేనా బోనాలు? మళ్ళీ సండే శంషాబాద్ సండే వరకు మళ్ళీ ఖాళీనా? సండే వరకు అయితే ఖాళీ. సండే మీ పేరన్నా? నా పేరు సాయి అంటే నా కోసం కాదన్న, వాళ్ళ కోసం. ఓకే, నా పేరు సాయి అన్న. నా ఉండేది పాడిదివాడ గొల్లకిరికి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఉప్పు కూడా. అన్న ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను 16 years అవుతుంది. 16 years. 16 years. బా, సో 16 సంవత్సరాల నుండి ఉన్నారంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 3-4 ఎలక్షన్లు వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే మా తరం నుంచి వస్తుంది అనేది. ఎందుకంటే తాతలు ముత్తాతల తరం నుంచి వస్తుంది కాబట్టి ఇక అలాగే మేము కంటిన్యూ చేసుకుంటా ఇంట్లో నేను ఒక్కరిని వేస్తా. సో అన్న, అంటే నార్మల్గా ఇప్పుడు ఈ బోనాల టైంలోనే ఇవి చేస్తారు కదా, నార్మల్గా మీరు ఏం చేస్తారన్న? నార్మల్గా మాది ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట. డెకరేషన్, ఓకే, మ్యారేజ్లలో అవి. సో సమ్ వర్క్ అయితే అటు చేసుకుంటాం. చేసుకుంటాం. బోనాల సీజన్కి వచ్చేసరికి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాం. దుమ్ము లేపాలి. అంతే. సో అన్న మీ పేరు? నా పేరు సతీష్ అన్న అని నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి. సో రైట్ అన్న, అంటే మీరు నాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే నా గురువు సాయన్న, సో ఆయన చూసి నేను నేర్చుకున్నా అని చెప్పినారు. నిజంగా అంటే కొంత స్టేజ్కి వచ్చాక గురువుల్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అలాంటిది ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్స్ అన్న. సో ఏంటి అతనిలో మీకు అది చూసి నేను కూడా చెయ్యాలి అని ఎందుకు వచ్చిందంట? అన్న మా ఫ్రెండ్ ఉండకండి, లడ్డు అని, లడ్డు యాదవ్. ఓకే. ఆయన చూసి మా ఇంటి దగ్గర గుడి ఉండే, మాకు పోతురాజు ఓవలు లేకుండే. ఓకే. ఈ అన్న వాళ్ళ దగ్గరికి పోయి చూసి చేసి అరే నేను బి వేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి నాకు వేయించేసారు. ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయినాను. ఓకే. మీరు కూడా దగ్గర దగ్గర 10 years? 14 years. ఓకే, 2 years గ్యాప్ అయితే. 14 years. ఓకే. సో ఇన్ని సంవత్సరాల నుండి అంటే నార్మల్గా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఓ 2-3 సంవత్సరాలు ఉంటేనే విడిపోతారు. బట్ మీరు 14 years నుండి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫ్రెండ్స్ కాదన్న, ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాం. సూపర్. అంటే ఈ మధ్యన అలా ఉండడం అనేది గ్రేట్ అన్న. ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న చిన్న గొడవలకు లేకపోతే నా పిల్లకి నువ్వు లేస్తున్నాను వదిలేసిపోతున్నా, అట్లా ఏముండ అన్న. మేము గొడవ పడతాం, మళ్ళీ ఒకటే అయిపోతున్నాం. సూపర్. అలాగే ఉండాలన్న. అంటే ఇంట్లో కూడా ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే తిడతారు, మళ్ళీ మార్నింగ్ లెగ్గానే ఏరా ఏంటి ఈరోజు పని అంటారు. సో సూపర్. అండ్ బోనాల విషయాలకు వస్తే చాలా డౌట్స్ ఉన్నాయన్న. రీసెంట్గా ఇప్పుడు బోనాల టైంలో మీరు వేసుకుంటారు కదా, తెలంగాణ కల్చర్ ఏంటంటే ఏది పండగ అయినా మనకి చొక్క అంటారు కదా, మందు ఇందు కామన్ అని. బోనాల టైంలో అలాంటివి ఉంటాయా? పోతురాజులు డ్రింక్ చేస్తారా? ఇక డ్రింక్ చేస్తారంటే అన్న, అందరు చాలా మంది ఏమని చెప్తారంటే మేము డ్రింక్ చేయము, అది చేయము, ఇది చేయము అంటారు. మేమైతే ఓపెన్గా చెప్తామన్నా, మేము డ్రింక్ చేస్తాం, కానీ చేస్తాం కానీ మరీ ఓవర్గా చేయం. ఎందుకంటే ఓవర్గా చేసేవి న్యూసెన్స్ అయిపోతుంది. మాది ఏంటంటే ఒక రూము, ఆ రూమ్లో మట్టుకే మేము ఏం చేసుకున్నాం, ఆ తర్వాత బయటకు వస్తే మాత్రం ఏది అసొంటిది ఉండదు, ఏముండదు. అట్లా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే పోతురాజులు పాండబ్బల కాళ్ళకి ఆడ కూర్చుంటాం. మనది అట్లుండదు అన్న, ఫ్రీ అండ్ ఫైట్ ఒకటే ఉంటుంది మనది. ఒకసారి తయారై బయటకు వెళ్ళినామని టెంపుల్ పోయేదాకా మళ్ళీ ఏది ఉండదు. అంటే నార్మల్గా చూసుకుంటే మనకి అంటే పవిత్రమైన ఇదే బోనాలు అనేది అందరికీ, తెలంగాణ ప్రజలకి. సో ఆ టైంలో డ్రింక్ చేయడం కరెక్ట్ అని అంటారు. నాకు డౌట్. డ్రింక్ చేయడం కరెక్ట్ అంటే అన్న, మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ, నడుము గజ్జలు కానీ, తాడ్లు కానీ, మెడల పూసలు కానీ ఇవన్నీ వేసుకునడం వల్ల ఏమైపోతుంది అంటే వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ని మనము ఎంత ఒక పొద్దుతోనన్నా కానీ దాదాపు ఒక 1 kilometer అంటే ఒక పొద్దుతోని తాగుకుంటా తినకుంటా అంటే వేసుకుంటా పోవచ్చు. 2-3 kilometers ప్లస్ క్రౌడ్ ఎక్కువ, ఆ క్రౌడ్లో మనం వాటర్ తాగుకుంటా ఏం తాగుకుంటా అది చేయడం అంటే అసాధ్యం కాదు, కొంచెం కష్టం. ఇదేంటంటే జస్ట్ తాగాలని పెద్ద అది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా మంది అంటారు పోతురాజు తాగొద్దు, చెయ్యొద్దు అంటారు. లోపల జరిగేది మాత్రం ఓళ్ళు తెలియదు. వాస్తవం మాట కానీ అదైతే లోపల ఏం జరుగుతుందో ఓళ్ళు తెలియదు. మనం ఏంటంటే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాం, తాగుతామంటే తాగుతాం, కాకపోతే మరి ఎక్కువ కాదు, ఏదో తాగాలి. బాడీ పెయిన్స్ తట్టుకొని అంతే. సార్ కాదన్నా, అంటే పోతురాజులకి బోనాలకి అసలు సంబంధం ఏంటి? చాలా మంది అడుగుతున్న డౌట్ అది. అయితే పోతురాజులకి బోనాలకు సంబంధం ఏంటంటే 7 అక్కలకు రక్షకుడిన. ఇప్పుడు మన ఊర్లలాగా బొడ్రాయి అంటారు చూసినావా, పోతలింగన్న 7 అక్కలకు రక్షకుడిన అంతే. ఆ రక్షకుడు కాబట్టి ఆమె దగ్గరికి పోతురాజు పోతాడు అంటే అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు రావాలి, అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు పోవాలి. అలా అంటే నీకు తెలుసన్నా పోతురాజు అంటే ఇది, అంటే చిన్నప్పుడు వేసారు సో అందరూ వేస్తున్నారు అన్న వాళ్ళతో వేసాను అనేసా, లేకపోతే పోతురాజు అంటే ఇది ఇలా ఉంటుందని వేసాను? తెలుసా అన్న,
అన్నని చూసినా అన్న నేను అన్నని చూసిన సేమ్ అన్న చెప్పినట్టే అన్న మాట తీయం మనం ఎక్కడ పోయినా. ఓకే. అంటే ఇంట్లో ఏమైనా ఒప్పుకున్నారా వెంటనే నేను పోతురా చేస్తా అంటే ఫస్ట్ కాళ్ళు ఎరగొడతా కూర్చో అంటారు కదా? స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే అన్న మమ్మీ, స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒప్పుకుంది. ఇక దాని తర్వాత కంటిన్యూ అయిపోయింది. మమ్మీ కూడా బియ్యం పోస్తే అమ్మవారికి మొక్కుతుంది. ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది అన్న. కానీ మీ ఫోటోలు చూసారన్నా నిజంగా ఈ క్లాస్ ఉన్నాయి అసలు నాకు భయంకరంగా అనిపించినాయి. అంటే పోతురాజు అంటే అలానే ఉంటారేమో అని అనిపించింది. ఇక మనకంటే పెయింట్ పడదన్న, మనం 16 years పెయింట్ వేయాలి ఇప్పటి వరకు. ఓకే. పూతరాజు అనేది నార్మల్ చెంకి కుంకుమ పసుపుతో తయారు కావాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే పండ్లు రాక్షసులాగా తయారు, అవి మనకు సెట్ కావు. అవును. ఇంతకు పూర్వకాలం నుంచి ఏదైతే నడుస్తుందో అదే మనం పాటిస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అది స్టార్టింగ్ నడిచింది ఏంటంటే అది వేషము. ఇప్పుడు వేషాల వాళ్ళు వస్తారు చూసినావా, హాల్ వేస్తుండే అప్పుడు అది. అచ్చా. ఇప్పుడు అదేమైపోయింది కంటిన్యూ అయిపోయింది అది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పూతరాజు కంటే మామూలుగా కావాల్సింది ఇది కుంకుమ పసుపు బండారి అని అంటారు, చెంకి మీరు అంతే. ఇప్పుడు ఏమైపోయిందంటే పెయింటింగ్ అంటే మనకైతే పడదన్న, అది వేసుకుంటే ఇష్టం, అది మనమైతే అనలేం. అంటే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ సాంప్రదాయం ఇప్పుడు అమ్మవారికి ఎక్కేదే పసుపు కుంకుమ. ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు కొంచెం చెంకి అది ఏదైనా యూజ్ చేస్తాం. పెయింటింగ్స్ అంటే అవి డిజైన్ కాబట్టి నార్మల్. అండ్ రీసెంట్గా బలకంపేట దగ్గర మొన్న అనుకుంటా రీసెంట్లీ, సో పోతురాజుల మీద ఈయన వేసిందన్న ఆల్రెడీ ఉన్నారా? అంటే అది శివ దగ్గర లేనన్న, లగ్గం రోజు వేసిన నేను. అదే అక్కడైతే లాఠీ చార్జ్ జరిగింది. అవును. సో ఎందువల్ల అది జరిగింది ఏంటి అసలు? అలా పోతురాజుల మీద చెయ్యి ఎత్తొచ్చా అనేది నాకు డౌట్. అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని, ఇప్పుడు ఎందువల్ల అంతవరకు వచ్చిందంటారు? ఈ కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే అన్న జర నూకడం దొబ్బుకడం అలా పబ్లిక్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అది ఏదో పేరు రావాలని అట్లా చేసుకురాళ్ళు పబ్లిక్ వల్ల. ఓకే. ఇక పోతురా వాళ్ళు పెయింటింగ్ చేసుకొని అన్ని అక్కడిక్కడ తిరగడం చేసే కూర్చోవడం, మనం అట్లా కూర్చోం అన్న. ఒక్కసారి వేసుకున్నామంటే దర్శనం అయినాక మళ్ళీ వచ్చిందాక సామాన్ ఇప్పిందాక మనం కూర్చోం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈచలు వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడబడితే అక్కడ తయారయ్యడం అట్లా. వాళ్ళకి ఏమనిపిస్తుంది అన్న గలీజ్గా ఉంటుంది ఎవరికైనా. మనకు ఒక రూమ్ ఇస్తారు, మనం రూమ్ తీసుకుంటాం, తీసుకొని అలా తయారై చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం. ఓకే. అప్పటిదాకా బయట ఇచ్చిన తాగమే తాగరు. ఓకే. సో ఆ 2-3 కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం తాగరు? ఏం తాగం. ఓకే.